హాయ్ అండి. పప్పు మామిడికాయ చేసానండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి, కప్పుతో తీసుకున్నానండి. కరెంట్ కుక్కర్ గ్లాస్ కింద ఉంటుంది కదండి, దాంతో తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు వేపుకునండి, 10 నిమిషాలు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకునండి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నానండి. నేను ఉల్లిపాయలు అది ఏవేయనండి. ఉల్లిపాయలు వేస్తేనే మాకు తీపిగా ఉంటుంది, మా ఇంట్లో తినరండి, అందుకే నేను ఉల్లిపాయలు వేయనండి. పచ్చిమిర్చి అండి, కారం, పసుపు, సాల్ట్ వేసుకుని వేరే గిన్నెలో పెడతాను. పులుపుకు ఉడకవు కదండి, పప్పు ఉడకదనేసి చిన్న స్టీల్ గిన్నె తీసుకునండి ఆ గిన్నెలో వేసాను. వేసుకుని ఒక 4 విజిలండి వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసి సాల్ట్ అది వేసేస్తండి. మెత్తగా ఉడికిపోతే నీళ్ళు వేయక్కర్లొద్దు. బాగా ముద్దపప్పులా ఎక్కువ ఉడకకూడదండి, పొలుకుగానే ఉండాలి. లేకపోతే ముద్దపప్పులా ఉండి కమ్మదనం ఉండదండి. పప్పు సమానంగా ఉడికితేనే బాగుంటుందండి. ఉడికిపోయిన ముక్కలు మనం నీళ్ళు వేయకపోయినా ఆవిరికి ఉడికిపోతాయి కాబట్టి అండి, ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలండి. బాగా మామిడికాయ ముక్కలు కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకోవటమేనండి. అంతే అండి, మామిడికాయ పప్పును. నెయ్యి తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. నెయ్యి లేదనేసి ఉత్తి నూనె తాలింపే వేసానండి. వెల్లుల్లి రేకులండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, కరివేపాకు వేసుకుని తాలింపు పెడతానండి. నేను ఉల్లిపాయలు అది ఏమి వేయనండి, తీపిగా ఉంటుందనేసి తినరండి, అందుకు నేను ఉల్లిపాయ వేయను. చాలా బాగుందండి, కమ్మగా ఉందండి, పులుపు సరిగ్గా సరిపోయిందండి. మామిడికాయకి నేను వేసిన పప్పుకి సమానంగా ఉందండి. కొత్త ఆవకాయ పెట్టుకుంటేనండి, ఆవకాయ ముద్దపప్పు, ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. సరే, నేను పలుసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఇలా సమానంగా ఉడకనిస్తానండి, ఉడకబెడతాను. బాగా పలుసగా ఉన్నా బాగోదండి, బాగా గట్టిగా ఉన్నా బాగోదు కదండి, సమానంగా అట్టి పెడతానండి నేను. అవుతేని పులుపు అది సరిగ్గా సరిపోయిందండి, బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఆల్రెడీ వచ్చుంటే సరేనండి. మీరు